నమస్కారం అమ్మ, మీ పేరు? సాయమ్మ. ఏం చేస్తుంటావమ్మా? హౌస్ వైఫ్. పిల్లలు ఎంతమంది అమ్మా? ఇద్దరు. ఏం చదువుకుంటున్నారు? పిల్లోడు డిగ్రీ, పిల్లేమో ఇంటర్. అమ్మ ఒడి డబ్బులు పడుతున్నాయమ్మా? పడుతున్నాయి. సార్ ఏం చేస్తారు? సార్ కూలి. ఏ ఊరమ్మా? విజయవాడేనా ప్రాపర్? వాడే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మరి ఇంకా కూరగాయల ధరలు కానీ ఈ ఆకుకూరల ధరలు కానీ అన్నీ ఎలా ఉన్నాయమ్మా? బాగానే ఉంటున్నాయి. తగ్గినాయా పెరిగినాయా? తగ్గినాయి. మరి బాగా పెరిగిపోయినాయి అంటున్నారు కదా. లేదు, కొంచెం అనుకూలంగానే ఉంటున్నాయి, మరి అంతగా పెరగలేదు. మరి ఎంత వస్తుందమ్మా రోజుకి మీకు ఆదాయం? నాకు ఆయనకి 500-600 వస్తాయి, నేను ఇంట్లోనే ఉంటా. మరి పిల్లలు చదువుకుంటున్నారు, మీకు సరిపోతాయి ఈ డబ్బులు? ఇంకా సరిపించుకుంటాం అట్టాగే. మరి ఎలా ఉందమ్మా ఈ ప్రభుత్వ పరిపాలన? చాలా బాగుంది. ఎందుకు బాగుంది అనుకుంటున్నా? ఎందుకు బాగుందంటే మాకు ఇల్లు ఇచ్చాడు, మన రుణమాఫీలు వేస్తున్నాడు, చేయూతలు వేస్తున్నాడు, మా పిల్లలకి డబ్బులు ఇస్తున్నాడు. చాలా బాగుంది. జై జగన్. కాదు, మరి ఈ పథకాలన్నీ ఇస్తున్నారు అంటున్నావు, బాగున్నాయి అంటున్నావు. ఇల్లు గత ప్రభుత్వంలో కూడా ఇన్ని పథకాలు ఉన్నాయి అంటున్నారు కదమ్మా. ఏమో మరి అప్పుడు మాకేమీ లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ వరకే ఇచ్చుకునేవాళ్ళు, మా దాకా రాలేదు. ఇప్పుడు వాలంటీర్లు మా ఇళ్ళ దాకా వచ్చి మమ్మల్ని అడిగి ఏమేమి వస్తున్నాయి ఏమేమి రావట్లేదో మాకు ఇస్తున్నారు. వాలంటీర్లు కూడా డబ్బులు తీసుకొని పనులు చేస్తున్నారు. ఏం కాదు, ఎవరికి ఇవ్వలేదు మేము. మరి మాకు తెలియదు, అది ఎవరికి ఇవ్వలేదు అంతే. మరి ఈసారి మీరేమో జగన్ కావాలన్నారు, మరి చంద్రబాబు నాయుడు గారు ఈసారి నేను వస్తే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తానన్నారు. అది తెలీదు మాకు మాత్రం తెలీదు. నాకు జగన్ అంటే అభిమానం, ఆయనకే వేస్తా అంతే. ఈ పథకాలు ఇచ్చేసి జనాలను అప్పుల పాలు చేశాడు, జనాలని సోమరపోతులను చేశాడని జనాలు ప్రతిపక్షాలు అంటారు. అవన్నీ జరుగుతాయి, అవన్నీ ఎన్నో అనుకుంటారు. గిట్టనోళ్ళు అనేకమైనవి అనుకుంటారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. మరి ఈ పథకాలు తీసుకొని మీరు సోమరపోతులు అయిపోయారా? ఏం కాదు, మాకు కొంచెం హెల్త్ బాగోపోయినా సరే ఆ డబ్బులు టయానికి వస్తున్నాయి, మాకు ఉంటున్నాయి. అది నాకు ఇల్లు ఇచ్చాడు, మాకు డబ్బులు ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు. అది కాదు, కాకపోయినా నాకు అభిమానం. నాకు ఓటు వచ్చిన దగ్గర నుంచి ఆయనకే వేసాను, జగన్కే వేసాను. ఓటు వచ్చింది ఎప్పుడు మీకు? జగన్ వచ్చింది ఎప్పుడమ్మా? జగన్ వచ్చింది ఇప్పుడే. అప్పుడు అస్తానికి వేసేదాన్ని, ఇప్పుడు మాత్రానికి ఫ్యాన్కి వేస్తాను అంతే. మరి ఇప్పుడు షర్మిల గారు వచ్చారు కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి, మరి అటు వేస్తారా ఈసారి? ఏమో తెలీదు. వేస్తారా? తెలీదు. వేస్తారా? నేనేను, అది వాళ్ళ చెల్లి వేయను. మరి ఆమె కూడా రాజశేఖర రెడ్డి గారు కూతురే కదా, కానీ అవళ ఇష్టం వాళ్ళది. ఫస్ట్ ఈయన కదా, అంతే. సరే, మరి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి వేస్తాను. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా, వచ్చిన దగ్గర నుంచి వీళ్ళకే వేస్తున్నా అంతే. ఈసారి అయితే ఎవరికి? జగన్ కన్ఫామ్గా ఆయనకే వేస్తా.